హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం పంచాంగ ఫలితాల్లో 2026 వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 4. గత సంవత్సరం కన్నా 2026 వృశ్చిక రాశి వారికి మార్చి నుంచి మనం చూసుకున్నట్లయితే ధన పంచమాధిపతి గురువు అష్టమ స్థితిలో ఉండటం జూన్ వరకు, మార్చి నుంచి జూన్ వరకు పంచమంలో శనైశ్వరుని యొక్క సంచారం, అర్ధాష్టమ రాహు సంచారం, అష్టమంలో బృహస్పతి యొక్క సంచారం. విధంగా వృశ్చిక రాశి వారికి జూన్ వరకు ప్రతికూల పరిస్థితులే గోచరించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ రాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 లోపు అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు 2026 డిసెంబర్ వరకు 4వ ఇంట్లో ఉండి, డిసెంబర్ తర్వాత నుంచి కుంభరాశి నుంచి రాహు మకరంలోకి తృతీయంలోకి ప్రవేశించడం, 2026 సంవత్సరం పంచమంలోనే శనైశ్వరుడు సంవత్సరాంతం వరకు ఉండటం, అష్టమంలో బృహస్పతి జూన్ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉండటం, తదుపరి సింహరాశిలోకి ప్రవేశించడం వృశ్చిక రాశి వారికి ఒక విధంగా మంచి శుభకాలం జూన్ నుంచి అక్టోబర్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా దశమంలో అక్టోబర్ తర్వాత గురువు సింహరాశిలోకి రావటం, దశమ బృహస్పతి యొక్క సంచారం కూడా వృశ్చిక రాశి వారికి అంత యోగదాయకమైన సమయం కాదు. మరి సంవత్సరాంతం వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో ఉండే రాహు తృతీయంలోకి రావటం కూడా యోగదాయకమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. అంటే తృతీయంలో రాహు సంచారం సంవత్సరాంతం వరకు వృశ్చిక రాశి వారికి అన్నింట కొంత యోగకాలంగానే చెప్పుకోవచ్చు. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శనైశ్వరుడు పంచమ స్థితిలో, శనైశ్వరుడు యొక్క సంచారం, ధన పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో గురువు కలగటం వృశ్చిక రాశి వారికి కొంత గత సంవత్సరాల కన్నా అష్టమ గురు సంచారం వల్ల అన్నింటా కూడా విపరీత ప్రయాణాలు, ఆర్థికపరమైనటువంటి రుణ సమస్యలు, ధన సమస్యలు, ఖర్చు స్థానం పెరగటం, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి, ఉద్యోగ శ్రమ, ఉద్యోగ మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం, రికగ్నైజేషన్ గుర్తింపు అనేది తక్కువగా ఉండటం, ప్రతి ప్రయత్నంలో కూడా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోవటం. మరి అష్టమంలో బృహస్పతి ఉంటే కొంత దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండకపోవటం, మానసిక అనిశ్చిత వాతావరణం. మరి అర్ధాష్టమంలో రాహు సంచారం వల్ల విపరీతమైనటువంటి నూతన ప్రయత్నాలు చేస్తూ ఉండటం, మనసుకు అనిశ్చితంగా సకాలంలో భోజనం లేకపోవటం, మానసిక అనిశ్చిత, విపరీతమైన ధన నష్టం, రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉండటం. మరి ఏదైనా కొంత ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగినప్పుడు మరి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, సమస్య నుంచి ఉపశమనాన్ని కోరుకోవటం లాంటి ప్రయత్నాలతో వృశ్చిక రాశి వారు 2025 కన్నా 26లో జూన్ 2వ తారీఖు నుంచి అత్యంత శుభప్రదమైన గురుబలంతో వీరు అన్నింటా విజయాలు సాధించుకుంటారు వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారికి భాగ్యస్థిత గురువు యొక్క సంచారంతో 5వ దృష్టితో వృశ్చిక రాశిని దర్శనం చూడటం వృశ్చిక రాశి వారికి యోగకాలమైనటువంటి సమయం జూన్ టు అక్టోబర్ అని మనం చెప్పుకోవచ్చు. నూతన గృహ నిర్మాణాలు, వ్యాపారపరమైన అభివృద్ధి, ధనలాభం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేవారు, పార్ట్నర్షిప్పుల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా చాలా యోగదాయకమైన సంవత్సరంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో పంచమ శనైశ్వరుడు, ఈ భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం రావటం వల్ల వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈయన ధన పంచమాధిపతి కాబట్టి ముఖ్యంగా ధన సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదైతే రుణబాధలు, ఒత్తిడి నుంచి కొంత వ్యాపారపరమైన అభివృద్ధి బాగుంటుంది, పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి. అలాగే పంచమాధిపతి బృహస్పతి కాబట్టి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, లాంగ్ టర్మ్ కోర్సుల్లో సక్సెస్ పొందుతారు, చదువు మీద జిజ్ఞాస పెరుగుతుంది, చదువుకున్నవి గుర్తుండేటువంటి అవకాశం, జ్ఞాపక శక్తి. అలాగే ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన అభివృద్ధి కానీ విద్యా విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ వరకు గోచరిస్తుంది.
ఇక ఈ రాశి వారికి గతంలో 2025లో జరిగినటువంటి ఆర్థికపరమైన నష్టాలు కానీ, ధన సంబంధితమైనటువంటి మోసాలు కానీ, ధన నష్టం నుంచి రికవరీ, నష్టద్రవ్య ప్రాప్తిని గురువు జూన్ నుంచి కలుగజేస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి కొంత గురుబలంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారు తప్పిదాలు చేయకుండా నష్టాన్ని తగ్గించుకుని ఫైనాన్షియల్గా కొంత అనుకూలమైన పరిస్థితుల్లో మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుబలంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారికి వాహనాధికారం, గృహయోగం, గృహ సంబంధితమైన ప్రణాళికలు సిద్ధిస్తాయి. లోన్స్ రికవరీ రేట్ పెరుగుతుంది. ఫైనాన్షియల్గా రావాల్సిన ధన విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. తీర్చవలసిన రుణ సంబంధితమైన విషయాల్లో కొంత సహాయ సహకారాలు కలుగుతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి సంవత్సరంగా 2026 ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఈ పంచమ రాహు నుంచి 2026 డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు విపరీత ప్రయత్నాల్లో ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, చేసే ఉద్యోగంలో ఒత్తిడి కలగటం, మరి ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా మనం గ్రోత్ పెరగటం కోసం ముఖ్యంగా గ్రోత్ విషయంలో, వీరికి డెవలప్మెంట్ విషయంలో చేసినటువంటి ఫైనాన్షియల్గా మన మార్పులు కోరుకునేటువంటి వారికి ఇక డిసెంబర్ తర్వాత నుంచి రాహు ఒక విధంగా పంచమంలోంచి అర్ధాష్టమంలోకి మారేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఒక విధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలోంచి రాహు తృతీయంలోకి మారేటువంటి యోగదాయకంగా ఉంది. కాబట్టి తృతీయంలో రాహు యోగదాయకమైనటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. 2026 ఇక్కడ బృహస్పతి అక్టోబర్ తర్వాత నుంచి గురువు యొక్క మార్పు సింహరాశిలోకి రావటం, అలాగే రాహు పంచమ స్థితిలో, చతుర్థ స్థితిలోంచి 4వ ఇంట్లోంచి తృతీయంలోకి రావటం ఈ యోగదాయకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. అంటే గురువు దశమంలో యోగించకపోయినప్పటికీ కూడా 4లోంచి తృతీయంలోకి వచ్చినటువంటి రాహు యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మెరుగుపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. అంటే ఏదో రకంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో నష్టం తగ్గి వీరు ఏదో రకంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఎంత కాదనుకున్నప్పటికీ కూడా మానసికంగా మీ బలం అనేది పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత సక్సెస్ అనేది ముందుకెళ్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధి బాగుంటుంది. రాహు వల్ల చిన్న చిన్న మిరాకిల్స్ పొందడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉంటాయి. అది అవదు అనుకున్న పని వీరి యొక్క సామర్థ్యం వల్ల, వీరి తెలివితేటల వల్ల, వీరి చరిష్మా వల్ల, వీరి చాకచక్యత వల్ల అటువంటి అదృష్టాన్ని కొంత రాహు వల్ల పొందేటువంటి అవకాశం. డిసెంబర్ తర్వాత మెరుగైనటువంటి అభివృద్ధి కొంత వృశ్చిక రాశి వారికి రాహు వల్ల పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇటు పంచమ శనేశ్వరుడి యొక్క సంచారం, అటు దశమలో బృహస్పతి సంచారం సంవత్సరాంతం వరకు ఉండటం వల్ల ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అత్యంత యోగదాయకమైన సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరాంతంలో పూర్వభాగం అంతా గురువు యొక్క ప్రభావం వల్ల, అంటే మార్చి నుంచి జూన్ వరకు యథావిధిగా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. వ్యాపారపరమైన మార్పులు చేసుకుంటారు. వ్యాపారపరమైన అభివృద్ధి కలుగుతుంది. గత సంవత్సరం నష్టద్రవ్యాన్ని తిరిగి మనకి పొంది అభివృద్ధి పరంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన సంబంధితమైనటువంటి యోగాలు పెరుగుతాయి. గృహ సంబంధితమైన యోగాలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి గృహాల రీత్యా కొంత గృహప్రవేశాలు పునః ప్రారంభమవుతాయి. మరి సంతానార్థులు శుభవార్తలు వినేటువంటి సంవత్సరంగా 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. గృహంలో సంతాన సంబంధితమైన ఖర్చులు కానీ, జీవిత భాగస్వామికి సహాయ సహకారాల రీత్యా కానీ, గృహంలో శుభ కార్యక్రమాలు జరగడం కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం కానీ, బంధు సంబంధితమైనటువంటి అనుకూలతలు పెరగటం కానీ, నూతన గృహాలు నిర్మాణం చేసుకుని వాటిలో గృహప్రవేశాలు అవ్వటం కానీ, లోన్స్ సంబంధించిన ఫైనాన్షియల్గా మీకు ఆగిపోయిన లోన్స్ కూడా పూర్తయి రుణ సమస్యల నుంచి నివృత్తి పొందడం కానీ, అలాగే మీరు ఫైనాన్షియల్గా ప్లాట్లు కొనుక్కునేటువంటి వారు, గృహాలు కొనుక్కునేటువంటి వారు, కట్టిన గృహాలు నిర్మించుకునేటువంటి వారు కూడా 2026 చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ రాజకీయ సంబంధితమైనటువంటి నాయకులకు కూడా ఈ సంవత్సరంలో 26 మీరు జూన్ నుంచి అక్టోబర్ లోపు ముఖ్యమైనటువంటి కీలకమైన కార్యాచరణ మీరు చేసుకోవటానికి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో శుభగ్రహాల ప్రభావంలో ఒక్క బృహస్పతి యొక్క బలం కూడా మీకు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మనక్లేశం వ్యాధినాశనం, మరి వ్యాధి సంబంధితమైనటువంటి సమస్యలు అంటే అనారోగ్య సూచనలు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, జీర్ణకోశ సంబంధితమైన సమస్యలు కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇవన్నీ ఇబ్బందులు కలిగేటువంటి వృశ్చిక రాశి వారికి పంచమ శనైశ్వరుని యొక్క
సమయం శని బలం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఈ సంవత్సరాంతంలో ఒక లిమిటెడ్గా ఒక ప్రణాళిక ప్రకారం వీరు ముందుకెళ్ళినట్లయితే మరి సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరి శనైశ్వరుని బలం లేనప్పటికీ కూడా గురుబలంతో కూడుకున్నటువంటి రాహుబలంతో కూడుకున్నటువంటి యోగాలు పొందడం కోసం 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారు 2025 కన్నా 26 కొంత లాభాల బాటలో ముందుకెళ్ళి గత నష్టాన్ని పూడ్చుకుని నష్టద్రవ్య ప్రాప్తితో పునః ఒక మెరుగైనటువంటి అభివృద్ధిని పొందడానికి 2026 అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునే సంవత్సరంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ సంబంధితమైన ప్రభుత్వ సంబంధితమైన కార్యాచరణ, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ బదిలీలు, ప్రభుత్వ మార్పులు సంబంధితమైనటువంటి కార్యాచరణలో కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి వారు, ప్రమోషన్స్ ఆగిపోయినటువంటి వారు, ఇప్పటివరకు ప్రమోషన్స్ రాక ఎదురు చూసేటువంటి వారికి కూడా ప్రమోషన్ పరంగా చాలా తొందరగా ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశాలు జూన్ తర్వాత చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో రుణబాధలు, అపవాదమానాలు, మధ్యవర్తుల నుంచి చికాకులు కానీ, కోర్టు సమస్యలు కానీ, లీగల్ సమస్యలు కానీ ఇటువంటి వాటన్నిటినీ కూడా అధిగమించి విజయాలు సాధించుకుంటారు 2026. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మీరు జూన్ నుంచి మీరు ఏ నిర్ణయమైనప్పటికీ విజయ బాటలో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2026 వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే 2027 అంటే 26 డిసెంబర్ తర్వాత నుంచి ఈ రాశి వారికి గురుబలం కూడా తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా మీరు గృహ సంబంధితంగా మీరు కొత్తగా ప్లాన్స్ చేసుకునేటువంటి వారందరూ కూడా ఈ 2026 డిసెంబర్ లోపు మీరు ప్రణాళిక ప్రారంభం చేసుకుని పూర్తి చేసుకోవటం అనేది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. దీర్ఘ సంచార గ్రహాల్లో ఈ గురుబలం కూడా దశమ స్థితిలోకి రావటం 2027 మొత్తం కూడా కేవలం తృతీయ రాహు సంచారం వల్ల వీరి యొక్క టాలెంట్ని, వీరి యొక్క సామర్థ్యాన్ని, వీరి కష్టానికి, వీరి ప్లానింగ్కి తగ్గ ప్రతిఫలాలను పొందుతూ కొంత మంచి మార్పులతో మెరుగైనటువంటి అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత రాహుబలంతో కూడా 2027 సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళు రాణింపులో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ఒక రకంగా వృశ్చిక రాశి వారికి మార్చి నుంచి జూన్ వరకు యథావిధిగా కొంత ఇబ్బందులు వాతావరణం గోచరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ధన నష్టం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, మధ్యవర్తిత్వం, డబ్బులు ఇవ్వటం, ఇప్పించటం, అపవాదవమానాలు, మరి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల విపరీత ప్రయాణాలు, ఇంట్లో సరిగా స్థిరంగా ఉండలేకపోవటం, ఎప్పుడు మానసిక అనిశ్చితత వ్యావరంలో ఎక్కువ ఉండటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఈ రాశి వాళ్ళు సత్వర నిర్ణయాల వల్ల ఎక్కువ నష్టాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మరి రాహు యొక్క అర్ధాష్టమ స్థితి ప్రభావం వల్ల అంటే ఈ సంవత్సరంలో 2025, 26 వచ్చిన తర్వాత కూడా మనకి ఈ పంచగ్రహ కూటమి ప్రభావంలో కూడా పంచగ్రహ కూటమి ఏదైతే ఇది కొంత సింహరాశి వారు అలాగే మరి కుంభరాశిలో జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా వృశ్చిక రాశి మీద అత్యంత ఎక్కువ ప్రభావం అనేది చూపించేటువంటి అవకాశం. దీనివల్ల వీరికి సుఖం అనేది తక్కువగా ఉండటం, ఎక్కువగా మానసిక అనిశ్చిత, మనక్లేశం, అన్యోన్య దాంపత్యంలో చికాకులు, భార్యాభర్తల మధ్య కోఆపరేషన్ తగ్గుతూ ఉండటం, అన్నింటికీ రుణ సంబంధితమైన ఒత్తిడి, మానసిక అనిశ్చిత వాతావరణం, నిద్ర లేమి అనేది ఎక్కువగా ఉండటం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్ర లేకపోవడం వల్ల ఈ సైకలాజికల్గా కూడా వీరు ఎక్కువగా వ్యావరింగ్లో ఎక్కువగా ఉంటూ ఉండటం, ఇవన్నీ రాహు సంబంధితమైనటువంటి ఒత్తిళ్లతో కూడుకున్న ఇబ్బందులు వృశ్చిక రాశి వారు 25 మొత్తం ఎదుర్కొంటూ ఉన్నారు. మరి 26లో ఈ కొత్త సంవత్సరంలో జూన్ నుంచి వీరి యొక్క మార్పులన్నీ కూడా చాలా ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు. 2026 గురుబలంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ వరకు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా 2026 సంవత్సరం సినీ కళారంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారు, వీసా సంబంధితమైన సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఆగస్టు తర్వాత నుంచి విదేశ సంబంధితమైనటువంటి మార్పులు అనుకూలంగా మారేటువంటి వాతావరణం గోచరిస్తుంది. అయితే స్థాన మార్పులు, గృహ మార్పులు సంబంధించినటువంటి వాతావరణం కూడా మీకు 2026 జూన్ నుంచి అక్టోబర్ లోపు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో వ్యవసాయదారులు కూడా పంటలు యోగిస్తాయి, ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు కలుగుతాయి,
కార్మికులు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారు పార్ట్నర్షిప్లు వ్యవహారంలోకి వెళ్ళొద్దు. పార్ట్నర్షిప్ల వల్ల కొంత ఫైనాన్షియల్గా ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా మీ కష్టానికి తగిన గుర్తింపు లేకపోవటం, అనవసరమైన శ్రమ, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్, అనవసరమైన తిరుగుడు, ఇక ఒక రకమైనటువంటి మతిభ్రంశం అనేది ఈ పెరిగేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఇక 2026 ఎప్పుడైతే జూన్ నుంచి మీకు స్టార్ట్ అయ్యేటువంటి సంవత్సరంలో ఇవన్నిటి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారికి ప్రతి సమస్యకు, కోర్టు సమస్యల్లో కూడా విజయాలు పొందుతారు. గత సంవత్సరాల కన్నా రుణ సమస్య నుంచి నివృత్తి పొందుతారు. అలాగే స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. బ్యాక్ పెయిన్ కానీ, తలనొప్పి కానీ, నిద్రలేమి కానీ, స్ట్రెస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇటువంటి సమస్యల నుంచే ఈ సంవత్సరం మరి జూన్ నుంచి చాలా అనుకూలమైన వాతావరణం వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పొంది, మరి వాహన సంబంధితమైన యోగాలు, గృహ నిర్మాణాలు పొందేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఇక 2026 వృశ్చిక రాశి వారి చేదిగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ రాశి వారికి పంచమ శనైశ్వరుడు, తృతీయ చతుర్థాధిపతి పంచమ స్థితిలో ఉండటం, ధన పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమ స్థితిలో కలుగుతూ ఉండటం వల్ల ప్రతి గురువారం కూడా వృశ్చిక రాశి వారు గురు చరిత్ర పారాయణ చేయండి. అలాగే దత్తమంత్రాన్ని మీరు స్మరణ చేసుకోవటం, దత్తాత్రేయుడి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, దత్తనామ జపాన్ని చేసుకోవటం వల్ల కూడా ఆయన స్మరణ మాత్రం వల్ల కూడా ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి దత్తాత్రేయుడికి ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు అందరికీ కూడా ఉద్యోగ సంబంధితమైన మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్స్ ఆగిపోయినటువంటి వారు, మరి దైవికంగా కొంత మీరు గురుబలాన్ని పొంది ఒక మంచి మార్గదర్శకంలో, మంచి మార్గంలో ముందుకెళ్ళడానికి గురుబలాన్ని పరిపూర్ణంగా పొందడం కోసం జూన్ నుంచి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మార్చి నుంచి కొత్త సంవత్సరంలో మీరు గురువారాలు ఆవునేయ దీపాన్ని, మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ప్రతి గురువారం చదువుకోవటం, అలాగే గురువారం విశేషంగా దత్తాత్రేయుడికి ఆవునేయ దీపాన్ని, మరి ఎక్కువగా ఇబ్బందులు, కోర్టు సమస్యలు, లీగల్ ప్రాబ్లమ్స్, వ్యాపార సంబంధితమైన ఇబ్బందులు ఉండేటువంటి వారు గురుచరిత్ర పారాయణ చేయటం వల్ల మీ సమస్యలకు తొందరగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అలాగే జూన్ తర్వాత నుంచి మీరు ఏది చేసినప్పటికీ కూడా అనుకూల వాతావరణంతో గత సంవత్సర నష్టాలని మరి రాకుండా నష్టద్రవ్య ప్రాప్తిని పొందేటువంటి గురుబలాన్ని పొందేటువంటి రాశుల్లో వృశ్చిక రాశి వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా అర్ధాష్టమ రాహుదోష నివారణకు దుర్గా అమ్మవారిని చక్కగా వారంలో శుక్రవారం రోజు ప్రతి వారం అమ్మవారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. రాహుకాలం లేకుండా ప్రయాణాలు చేయండి. పార్ట్నర్షిప్లు, ఫైనాన్షియల్గా మనం నమ్మేటువంటి వ్యక్తులు, మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు కూడా తగిన జాగ్రత్తలు పాటించడం అనేది జూన్ లోపు చెప్పదగ్గ సూచన. అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీరు చేసే ప్రతి నిర్ణయంలో లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునేవారు, లాంగ్ టర్మ్ డిసీజ్, లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కూడా కొంత అక్టోబర్ లోపే వాటిని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నాలు మీరు చేసుకోవటం వల్ల తర్వాత నష్టాలను తగ్గించుకొని, ఇటు తృతీయ రాహు సంచారం వల్ల అంటే 2026 డిసెంబర్ తర్వాత మారేటువంటి రాహు మార్పు వల్ల కూడా వృశ్చిక రాశి వారికి అన్నింటా యోగదాయకమైన సంవత్సరంగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇటు రాహు, ఇటు గురువు యొక్క భాగ్యస్థిత గురు సంచార ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు గోచరించాలని మనం కోరుకుందాం.